హలో ఎవ్రీవన్, ఎవరైనా నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కమెంట్ కూడా చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి బేబీ ప్రోడక్ట్ అనమాట. ఇంకా ఈ ప్రోడక్ట్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. లెట్స్ గో. ఏం ప్రోడక్ట్ అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్టే కామెంట్ చేసేయండి అసలు ఏమనుకుంటున్నారో మీరు. అంటే ఎండింగ్లో ఎలాగో నేను చెప్పేస్తాను కదా, సో అందుకని ఫస్టే కామెంట్ అయితే చేసేయండి. నేను కూడా ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదండి, ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇంక ఇది ఈవినింగ్ టైము, సో ఇప్పుడైతే మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి నేనైతే ఓపెన్ కూడా చేయలేదు. ఇది బిల్లు అయితే ఉంచుకోవాలండి, ఎందుకంటే ఒకవేళ మనకి ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టడానికి. ఇదైతే మీషోలో అయితే బుక్ చేశానండి. ఫైనల్గా ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తామండి. ఇంక ఇది వచ్చేసి బేబీ నెయిల్ ట్రిమ్మరు. ఇప్పుడు మనం చిన్న బేబీస్కి నార్మల్ మనం కట్ చేసుకునే నెయిల్ కటర్స్తో నెయిల్స్ కట్ చేస్తే చిగురు ఎక్కడ కట్ అయిపోద్దామని చెప్పి టెన్షన్ పడతాం కదండి. సో దానికి టెన్షన్ పడకుండా నేనైతే మా బేబీ కోసం నెయిల్ ట్రిమ్మర్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇది వచ్చేసి 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రైండింగ్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్దేమో 0 to 3 months వరకు, ఇది వచ్చేసి 4 to 11 months, నెక్స్ట్ 12 months వరకు. ఇది వచ్చేసి సిలిండ్రికల్ గ్రైండింగ్ హెడ్ అంటండి. నేను కూడా యూజ్ చేసిన తర్వాత మీకైతే రివ్యూ చెప్తాను. ఇది మెటల్ గ్రైండింగ్ హెడ్ అంట, సాఫ్ట్ పాలిషింగ్ హెడ్. సో ఇంకా ఇక్కడైతే మనం ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడైతే ఉంది మనకి ఇన్స్ట్రక్షన్. సో ఇది చూసి యూజ్ చేసుకోవడమే. ఇంక ఇది వచ్చేసి బ్యాటరీస్ అండి. 2 బ్యాటరీస్ అయితే మనం వెయ్యాలి వీటిల్లో. సేఫ్ అండ్ ఎఫిషియెంట్, మేడ్ ఫర్ ఆల్ ఏజెస్, అన్ని ఏజెస్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు అంటండి. 4 స్పీడ్ కంట్రోలర్స్ అంట. ఇంకా ఇదైతే ఓపెన్ చేసేద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది కదండి, బాక్స్ చాలా బాగుంది. ఫైనల్గా ఇదైతే నెయిల్ ట్రిమ్మర్ అనమాట. బ్యాటరీస్ వచ్చేసి ఇక్కడ వేసుకోవాలి మనం, 2 బ్యాటరీస్. ఇంకా దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాటరీస్ వేసుకుంటాం కదండి. ఇంక ఇది ఆన్, ఇది ఆఫ్. బాగుందండి, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫైనల్గా అయితే ప్రోడక్ట్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ అయితే కామెంట్ కూడా చేసేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.